ఓం శాంతి 28/10/2024 మధురమైన పిల్లలు, సద్గురువు ఇచ్చే మొట్టమొదటి శ్రీమతమేమిటంటే దేహీ అభిమానులుగా అవ్వండి, దేహాభిమానాన్ని వదిలేయండి. ప్రశ్న: ఈ సమయంలో పిల్లలైన మీరు ఎటువంటి కోరికను లేక ఆశను ఉంచుకోకూడదు. ఎందుకు? జవాబు: ఎందుకంటే మీరందరూ వానప్రస్థులు. ఈ కనుల ద్వారా దేన్నైతే చూస్తున్నారో అదంతా వినాశనం అవ్వనున్నదని మీకు తెలుసు. ఇప్పుడు మీకు ఏమీ అవసరం లేదు, పూర్తి బికార్లుగా అవ్వాలి. ఒకవేళ ఏదైనా ఖరీదైన వస్తువును ధరిస్తే అది ఆకర్షిస్తుంది. అప్పుడిక దేహాభిమానంలో చిక్కుకుపోతూ ఉంటారు. ఇందులోనే శ్రమ ఉంది. ఎప్పుడైతే శ్రమించి పూర్తి దేహీ అభిమానులుగా అవుతారో అప్పుడు విశ్వరాజ్యాధికారం లభిస్తుంది. ఓం శాంతి. ఈ 15 నిమిషాలు లేక అరగంట పిల్లలు కూర్చున్నారు. బాబా కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని 15 నిమిషాలు కూర్చోబెడతారు. ఈ శిక్షణ ఒకేసారి లభిస్తుంది. ఇది మళ్లీ ఇంకెప్పుడూ లభించదు. సత్యుగంలో ఆత్మాభిమానిగా అయి కూర్చోండి అని చెప్పరు. ఇలా ఒక్క సద్గురువే చెప్తారు. వారి గురించి ఇలా అంటారు: ఒక్క సద్గురువే తీరానికి చేరుస్తారు, మిగిలిన వారంతా ముంచేస్తారు అని. ఇక్కడ తండ్రి మిమ్మల్ని దేహీ అభిమానులుగా తయారు చేస్తారు. వారు స్వయము దేహీ కదా. అర్థం చేయించేందుకని వారు ఇలా చెప్తారు: నేను ఆత్మలైన మీ అందరికీ తండ్రిని అని. మిగిలిన వారైతే దేహీ అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేసేదుండదు. ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి చెందిన సభ్యులెవరైతే ఉంటారో స్మృతి కూడా వారే చేస్తారు. ప్రజలైతే నంబర్వార్ పురుషార్థానుసారంగా ఎంతోమంది ఉంటారు కదా. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాల్సింది మరియు అర్థం చేయించవలసింది. పరంపిత పరమాత్మ మీ అందరికీ తండ్రి కూడా మరియు వారు నాలెడ్జ్ఫుల్ కూడా. ఆత్మలోనే జ్ఞానం ఉంటుంది కదా. మీ ఆత్మ సంస్కారాలను తీసుకువెళ్తుంది. తండ్రిలో అయితే మొదట్నుండే సంస్కారాలున్నాయి. వారు తండ్రి, ఇది అందరూ అంగీకరిస్తారు కూడా. వారిలో ఉన్న ఇంకొక విశేషత ఏంటంటే వారిలో యథార్థమైన జ్ఞానం ఉంది. వారు బీజరూపుడు. ఏ విధంగా తండ్రి కూర్చుని మీకు అర్థం చేయిస్తారో అలా మీరు ఇతరులకు అర్థం చేయించాలి. తండ్రి మనుష్య సృష్టికి బీజరూపుడు. అలాగే వారు సత్యమైన వారు, చైతన్యమైన వారు, నాలెడ్జ్ఫుల్. వారికి ఈ మొత్తం వృక్షమంతటి జ్ఞానము ఉంది. ఇంకెవరికీ ఈ వృక్షం యొక్క జ్ఞానం లేదు. దీని బీజం తండ్రి. వారిని పరంపిత పరమాత్మ అంటారు. ఉదాహరణకు మామిడి వృక్షం ఉంటుంది. దాని బీజాన్ని రచయితనే అంటారు కదా. ఆ బీజం తండ్రి వంటిది, కాని అది జడమైనది. అది ఒకవేళ చైతన్యంగా ఉన్నట్లయితే దాన్నుండి మొత్తం వృక్షమంతా ఎలా వెలువడుతుంది అన్నది ఆ బీజానికి తెలిసే ఉంటుంది కదా. కాని అది జడమైనది. దాని బీజం కింద భూమిలో నాటబడుతుంది. ఇక్కడైతే వీరు చైతన్య బీజరూపుడు. వీరు పైన ఉంటారు. మీరు కూడా మాస్టర్ బీజరూపులుగా అవుతారు. తండ్రి నుండి మీకు జ్ఞానం లభిస్తుంది. వారు ఉన్నతోన్నతమైన వారు. పదవిని కూడా మీరు ఉన్నతోన్నతమైనది పొందుతారు. స్వర్గంలో కూడా ఉన్నత పదవి కావాలి కదా. ఈ విషయాన్ని మనుషులు అర్థం చేసుకోరు. స్వర్గంలో దేవీదేవతల రాజధాని ఉంటుంది. రాజధానిలో రాజు, రాణి, ప్రజలు, పేదవారు, షావుకార్లు మొదలైన వారందరూ ఎలా తయారై ఉంటారు? ఆది సనాతన దేవీదేవత ధర్మస్థాపన ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. దానిని ఎవరు చేస్తారు? భగవంతుడు. తండ్రి అంటారు, పిల్లలు, ఏదైతే జరుగుతోందో అదంతా డ్రామా ప్లాన్ అనుసారంగానే జరుగుతోంది. అందరూ డ్రామాకు వశమై ఉన్నారు. తండ్రి కూడా అంటారు, నేను డ్రామాకు వశమై ఉన్నాను.
నాకు కూడా పాత్ర లభించి ఉంది, అదే పాత్రను అభినయిస్తాను. వారు సుప్రీం ఆత్మ. వారిని సుప్రీం ఫాదర్ అంటారు. మిగిలిన వారందరినీ సోదరులంటారు. ఇంకెవరిని ఇలా తండ్రి, టీచర్, గురు అని అనడం జరగదు. వారు సర్వులకు సుప్రీం తండ్రి కూడా, టీచర్, సద్గురు కూడా. ఈ విషయాలను మర్చిపోకూడదు. కాని పిల్లలు మర్చిపోతారు. ఎందుకంటే నంబర్వార్ పురుషార్థానుసారంగా రాజధాని స్థాపన అవుతుంది. ప్రతి ఒక్కరూ ఎలా పురుషార్థం చేస్తున్నారు అనేది వెంటనే స్థూలంగా కూడా తెలిసిపోతుంది. వీరు తండ్రిని స్మృతి చేస్తున్నారా లేదా, దేహీ అభిమానులుగా అయ్యారా లేదా అన్నది కూడా తెలిసిపోతుంది. వీరు జ్ఞానంలో చురుగ్గా ఉన్నారు అన్నది వారి నడవడిక ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. తండ్రి ఎవరికీ డైరెక్ట్గా చెప్పరు. వారు నిరాశ పడకూడదు అని అలా చెప్పరు. బాబా ఇలా అన్నారేంటి, మిగిలిన వారంతా ఏమంటారో అని బాధపడకూడదు అని డైరెక్ట్గా చెప్పరు. ఫలానా వారు సేవ ఎలా చేస్తున్నారు అన్నది తండ్రి చెప్పగలరు. మొత్తమంతా సేవపైనే ఆధారపడి ఉంది. తండ్రి కూడా వచ్చి సేవ చేస్తారు కదా. పిల్లలే తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. స్మృతి సబ్జెక్టే కష్టమైనది. తండ్రి యోగాన్ని మరియు జ్ఞానాన్ని నేర్పిస్తారు. జ్ఞానమైతే చాలా సహజమైనది. ఇకపోతే స్మృతిలోనే ఫెయిల్ అవుతారు. దేహాభిమానం వచ్చేస్తుంది. ఇకప్పుడు ఇది కావాలి, ఈ మంచి వస్తువు కావాలి అంటూ ఇటువంటి ఆలోచనలు వస్తాయి. తండ్రి అంటారు, ఇక్కడైతే మీరు వనవాసంలో ఉన్నారు కదా, మీరైతే ఇప్పుడు వానప్రస్థంలోకి వెళ్ళాలి. ఇక అటువంటి వస్తువులేమీ ధరించలేరు. ఒకవేళ ఇటువంటి ప్రాపంచికమైన వస్తువులేమైనా ఉంటే అవి ఆకర్షిస్తాయి. శరీరం కూడా ఆకర్షిస్తుంది. అది గడియ దేహాభిమానంలోకి తీసుకొస్తుంది. ఇందులోనే శ్రమ ఉంది. శ్రమించకుండా విశ్వరాజ్యాధికారం లభించదు. శ్రమ కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా కల్పకల్పము చేస్తూ వచ్చారు, చేస్తూనే ఉంటారు. రిజల్ట్ ప్రత్యక్షమవుతూ ఉంటుంది. స్కూల్లో కూడా నంబర్వార్గా ట్రాన్స్ఫర్ అవుతారు. ఫలానా వారు బాగా కష్టపడ్డారు, వీరికి చదివించే అభిరుచి ఉంది అని టీచర్ అర్థం చేసుకుంటారు. ఆ అనుభూతి కలుగుతుంది. అందులో అయితే ఒక క్లాస్ నుండి ట్రాన్స్ఫర్ అయి 2వ క్లాస్లోకి, ఆ తర్వాత 3వ క్లాస్లోకి వస్తారు. ఇక్కడైతే ఒకేసారి చదవాలి. మున్ముందు మీరు ఎంతగా సమీపంగా వస్తూ ఉంటారో అంతగా అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ బాగా కష్టపడాలి. తప్పకుండా ఉన్నత పదవిని పొందుతారు. కొందరు రాజారాణులుగా అవుతారు, కొందరు ఇంకోలా అవుతారు, మరికొందరు మరోలా అవుతారు అని మీకు తెలుసు. ప్రజలుగా కూడా ఎంతోమంది తయారవుతారు. వీరు దేహాభిమానంలో ఎంతగా ఉంటారు, వీరికి తండ్రిపై ఎంతటి ప్రేమ ఉంది, మొత్తమంతా వారి నడవడిక ద్వారా తెలిసిపోతుంది. తండ్రితోనే ప్రేమ ఉండాలి కదా, సోదరుల ప్రేమ కాదు. సోదరుల ప్రేమతో ఏమీ లభించదు. వారసత్వమైతే అందరికీ ఒక్క తండ్రి నుండే లభిస్తుంది. తండ్రి అంటారు, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి. ముఖ్యమైన విషయమే ఇది. స్మృతితో శక్తి లభిస్తుంది. రోజురోజుకు బ్యాటరీ నిండుతూ ఉంటుంది. ఎందుకంటే జ్ఞానధారణ జరుగుతూ ఉంటుంది కదా, బాణం తగులుతూ ఉంటుంది. రోజురోజుకు మీ ఉన్నతి అనేది నంబర్వార్ పురుషార్థానుసారంగా జరుగుతూ ఉంటుంది. వీరొక్కరే తండ్రి, టీచర్, సద్గురు. వీరు దేహీ అభిమానులుగా అయ్యేందుకు శిక్షణ ఇస్తారు. ఇది ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మిగిలిన వారందరూ దేహాభిమానులుగా ఉన్నారు. ఆత్మాభిమానులుగా అయ్యే జ్ఞానం ఎవ్వరికీ లభించనే లభించదు. మానవ మాతృలెవ్వరూ తండ్రి, టీచర్, గురువుగా అవ్వలేరు. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయిస్తున్నారు. మీరు సాక్షిగా అయి చూస్తున్నారు. మొత్తం నాటకమంతటినీ మీరు సాక్షిగా అయి చూడాలి. పాత్రను కూడా అభినయించాలి.
తండ్రి క్రియేటర్, డైరెక్టర్ మరియు యాక్టర్. శివ్ బాబా వచ్చి పాత్రను అభినయిస్తారు. వారు అందరికీ తండ్రి కదా. వారు వచ్చి కుమారులు మరియు కుమార్తెలు అందరికీ వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి ఒక్కరే, మిగిలిన వారంతా ఆత్మలు, పరస్పరం సోదరులు. వారసత్వం ఒక్క తండ్రి నుండే లభిస్తుంది. ఈ ప్రపంచం యొక్క వస్తువేది బుద్ధిలో గుర్తుకురాదు. తండ్రి అంటారు, మీరేదైతే చూస్తున్నారో అదంతా వినాశియే. ఇప్పుడైతే మీరు ఇంటికి వెళ్ళాలి. వారైతే బ్రహ్మతత్వాన్ని తలుచుకుంటారు, అనగా ఇంటిని తలుచుకుంటారు. బ్రహ్మతత్వంలో లీనమైపోతామని భావిస్తారు. దానిని అజ్ఞానమంటారు. మనుషులు ముక్తి జీవన్ముక్తుల గురించి ఏదైతే చెప్తారో అది తప్పు. వారు ఏ యుక్తులనైతే రచిస్తారో అవన్నీ తప్పే. సరైన మార్గాన్నైతే ఒక్క తండ్రే తెలియజేస్తారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని డ్రామా ప్లాన్ అనుసారంగా రాజులకే రాజులుగా తయారు చేస్తాను. కొందరంటారు, మా బుద్ధిలో కూర్చోవడం లేదు, బాబా మా నోరును తెరవండి, కృప చూపించండి అని. తండ్రి అంటారు, ఇందులో బాబా చేసేదేమీ లేదు. ముఖ్యమైన విషయమేంటంటే మీరు డైరెక్షన్లపై నడవాలి. ఒక్క తండ్రి నుండే సరైన డైరెక్షన్ లభిస్తుంది. మిగిలిన మనుషులందరివి తప్పుడు డైరెక్షన్లు. ఎందుకంటే అందరిలోనూ పంచవికారాలున్నాయి కదా. కిందకు దిగజారుతూ తప్పుగా అయిపోతూ ఉంటారు. రిద్ధి సిద్ధి మొదలైనవేమేమో చేస్తూ ఉంటారు. వాటిలో సుఖమేమీ లేదు. ఇవన్నీ అల్పకాలికమైన సుఖాలని మీకు తెలుసు. దానిని కాకిరెట్టతో సమానమైన సుఖమంటారు. మెట్ల వరుస చిత్రంపై చాలా బాగా అర్థం చేయించాలి, మరియు వృక్షం గురించి కూడా అర్థం చేయించాలి. మీ ధర్మాన్ని స్థాపించేవారు ఫలానా ఫలానా సమయంలో వస్తారని, క్రైస్టు ఫలానా సమయంలో వస్తారని మీరు ఏ ధర్మం వారికైనా చూపించొచ్చు. ఎవరైతే ఇతర ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారో వారికి ఈ ధర్మమే నచ్చుతుంది. వారు వెంటనే బయటకు వస్తారు. కాని ఒకవేళ ఎవరికైనా ఇది నచ్చకపోతే ఇక వారు పురుషార్థం ఎలా చేస్తారు? మనుషులు మనుషులను ఉరికంబంపైకి ఎక్కిస్తారు. మీరైతే ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఇది చాలా మధురమైన ఉరి. ఆత్మ యొక్క బుద్ధియోగం తండ్రివైపు ఉంటుంది. తండ్రిని స్మృతి చేయమని ఆత్మకు చెప్పడం జరుగుతుంది. ఇది స్మృతి రూపీ ఉరి. తండ్రి అయితే పైనే ఉంటారు కదా. మనం ఒక ఆత్మని, మనం తండ్రిని స్మృతి చేయాలని మీకు తెలుసు. ఈ శరీరాన్నైతే ఇక్కడే వదిలేయాలి. మీకు ఈ జ్ఞానమంతా ఉంది. మీరిక్కడ కూర్చుని ఏం చేస్తారు? వాణి నుండి అతీతంగా వెళ్లేందుకు పురుషార్థం చేస్తారు. అందరూ నా వద్దకు రావాలి అని తండ్రి అంటారు. కావున వారు కాలుడికే కాలుడైనట్లు కదా. ఆ కాలుడైతే ఒక్కర్నే తీసుకువెళ్తాడు. అలాగని ఇలా తీసుకువెళ్లేందుకు అక్కడ కాలుడంటూ ఎవ్వరూ లేరు. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఆత్మ తనంతట తానే సమయం అనుసారంగా వెళ్లిపోతుంది. ఈ తండ్రి అయితే ఆత్మలందర్నీ తీసుకువెళ్తారు. ఇప్పుడు మీ అందరి బుద్ధియోగము మీ ఇంటికి వెళ్లే వైపు ఉంది. శరీరం వదిలేయడాన్ని మరణించడం అంటారు. శరీరం అంతమయ్యాక ఆత్మ వెళ్లిపోతుంది. బాబా, మీరొచ్చి మమ్మల్ని ఈ సృష్టి నుండి తీసుకువెళ్ళండి అనే తండ్రిని పిలుస్తారు. ఇక్కడ ఇక మనం ఉండేది లేదు. డ్రామా ప్లాన్ అనుసారంగా ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. బాబా, ఇక్కడ అపారమైన దుఃఖముంది, ఇప్పుడిక ఇక్కడ ఉండేది లేదు అంటారు. ఇది చాలా చీచీ ప్రపంచం. మరణించడం కూడా తప్పకుండా ఉంటుంది. ఇది అందరి వానప్రస్థావస్థ. ఇప్పుడిక వాణి నుండి అతీతంగా వెళ్ళాలి. మిమ్మల్ని కాలుడు కబళించడు. మీరు సంతోషంగా వెళ్ళిపోతారు. శాస్త్రాలు మొదలైనవేవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. అవి మళ్ళీ కూడా ఉంటాయి. ఇది డ్రామాలోని చాలా అద్భుతమైన విషయం. ఈ టేప్, ఈ గడియారం మొదలైన వాటిని ఏవైతే ఈ సమయంలో చూస్తున్నారో అవన్నీ మళ్ళీ ఉంటాయి. ఇందులో తికమకపడే విషయమేదీ లేదు.
ప్రపంచ చరిత్ర భౌగోళికాలు రిపీట్ అవుతాయి అనగా అర్థం అవి మళ్లీ ఖచ్చితంగా అదే విధంగా రిపీట్ అవుతాయి. మనం మళ్లీ దేవీదేవతలుగా అవుతున్నామని, మళ్లీ అలాగే అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. వారు అనంతమైన తండ్రి కూడా, టీచర్ సద్గురు కూడా అని మీకు తెలుసు. మానవ మాతృలెవ్వరూ ఇలా ఉండరు. వీరిని మీరు బాబా అంటారు, ప్రజాపిత బ్రహ్మ అంటారు. వీరు కూడా అంటారు, నా నుండి మీకు వారసత్వం ఏదీ లభించదు. బాపు గాంధీజీ కూడా ప్రజాపిత కాదు కదా. తండ్రి అంటారు, ఈ విషయాలలో మీరు తికమక పడకండి. మేము బ్రహ్మను భగవంతుడు లేక దేవత అని అననే అనము అని చెప్పండి. తండ్రి అన్నారు, అనేక జన్మల అంతిమంలో వానప్రస్థ అవస్థలో మొత్తం విశ్వమంతటినీ పావనంగా చేయడానికి నేను వీరిలోకి ప్రవేశిస్తాను. వృక్షంలో కూడా చూపించండి. పూర్తిగా చివర్లో నిలబడి ఉన్నారు చూడండి. ఇప్పుడందరూ తమో ప్రధానంగా శిథిలావస్థలో ఉన్నారు కదా. ఇతను కూడా తమో ప్రధానంలో నిలబడి ఉన్నారు. అవే ముఖ కవళికలున్నాయి. ఇతనిలోకి తండ్రి ప్రవేశించి బ్రహ్మ అన్న పేరును పెడతారు. లేకపోతే ఈ బ్రహ్మ అన్న పేరు ఎక్కడి నుండొచ్చిందో మీరు చెప్పండి. ఇతను పతితుడు, అతను పావనుడు. ఆ పావన దేవతలే మళ్లీ 84 జన్మలు తీసుకుని పతిత మనుషులుగా అవుతారు. ఇతను మానవుడి నుండి దేవతగా అవ్వనున్నారు. మనుషులను దేవతలుగా తయారు చేయడం ఇది ఒక్క తండ్రి పనే. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాల్సిన అద్భుతమైన విషయాలు. ఇతను ఆ విధంగా ఒక్క క్షణంలో అవుతారు. మళ్లీ అతను 84 జన్మలు తీసుకుని ఈ విధంగా అవుతారు. ఇతనిలోకి తండ్రి ప్రవేశించి కూర్చుని చదివిస్తారు. మీరు కూడా చదువుతారు. వీరి వంశావళి కూడా ఉంది కదా. లక్ష్మీనారాయణలు, రాధాకృష్ణుల మందిరాలు కూడా ఉన్నాయి. కాని ఈ విషయాలెవరికీ తెలియవు. రాధాకృష్ణులు మొదట యువరాజు యువరాణులుగా ఉంటారు. మళ్లీ వారే లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఇతనే బికారి నుండి యువరాజుగా అవుతారు. మళ్లీ యువరాజు నుండి బికారిగా అవుతారు. ఇది ఎంత సహజమైన విషయం. 84 జన్మల కథ ఈ 2 చిత్రాల్లోనూ ఉంది. వీరు ఆ విధంగా అవుతారు. వారి యుగళ్ కావున 4 భుజాలను చూపిస్తారు. ఇది ప్రవృత్తి మార్గం కదా. ఒక్క సద్గురువే మిమ్మల్ని ఆవలి తీరానికి తీసుకువెళ్తారు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. మళ్లీ దైవీ గుణాలు కూడా కావాలి. పత్ని గురించి పతిని అడిగినా, లేక పతి గురించి పత్నిని అడిగినా వారిలో ఈ లోపాలున్నాయని వెంటనే చెప్తారు. ఈ విషయంలో వీరు విసిగిస్తారు అని చెప్తారు, లేక మేమిరువురము బాగానే కలిసి నడుచుకుంటున్నాము అని చెప్తారు. కొందరు ఎవరినెవరూ విసిగించుకోరు. ఇద్దరూ ఒకరికొకరు సహాయకులుగా కలిసి నడుస్తారు. కొందరైతే ఒకరినొకరు పడేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. తండ్రి అంటారు, ఇందులో స్వభావాన్ని బాగా మార్చుకోవాల్సుంటుంది. అవన్నీ ఆసురీ స్వభావాలు. దేవతలది దైవీ స్వభావమే. ఇదంతా మీకు తెలుసు. అసురులు మరియు దేవతల యుద్ధం జరగలేదు. పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచం ఎలా కలుసుకోగలవు? తండ్రి అంటారు, గతంలో ఏ విషయాలైతే గతించాయో వాటిని కూర్చుని రాస్తారు. వాటినే కథలంటారు. పండగలు మొదలైనవన్నీ ఇక్కడివే. ద్వాపరయుగం నుండి వాటిని జరుపుకుంటూ వస్తారు. సత్యుగంలో అవి జరుపుకోబడవు. ఇవన్నీ కేవలం బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. దేహాభిమానం కారణంగా పిల్లలెన్నో పాయింట్లు మర్చిపోతారు. జ్ఞానమైతే సహజమే. 7 రోజుల్లో మొత్తం జ్ఞానమంతా ధారణవ్వగలదు. మొట్టమొదట స్మృతి యాత్రపై అటెన్షన్ ఉండాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలద్దె పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ అనంతమైన నాటకంలో
పాత్రను అభినయిస్తూ మొత్తం నాటకాన్నంతా సాక్షిగా అయి చూడాలి. ఇందులో తికమక పడకూడదు. ఈ ప్రపంచంలోని ఏ విషయాలను చూస్తున్నా అవి బుద్ధిలో గుర్తుకు రాకూడదు. 2వ పాయింట్, మీ ఆసురీ స్వభావాన్ని మార్చుకుని దైవీ స్వభావాన్ని ధారణ చేయాలి. ఒకరికొకరు సహాయకులుగా నడుచుకోవాలి. ఎవర్నీ విసిగించకూడదు. వరదానము: స్వయంలో సర్వశక్తులను ఇమర్జ్ రూపంలో అనుభవం చేసే సర్వసిద్ధి స్వరూప భవ. లౌకికంలో ఒక్కొక్కరి వద్ద ఒక్కొక్క విషయం యొక్క శక్తి ఉంటుంది. ఉదాహరణకు ధనం యొక్క శక్తి, బుద్ధి యొక్క సంబంధ సంపర్కాల యొక్క శక్తి. అప్పుడు వారికి ఇదేమంత పెద్ద విషయం అన్న నిశ్చయం ఉంటుంది. వారు ఆ శక్తి ఆధారంతో సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు. మీ వద్దనైతే అన్ని శక్తులు ఉన్నాయి. అవినాశి ధనం యొక్క శక్తి సదా తోడుగా ఉంది. బుద్ధి యొక్క శక్తి కూడా ఉంది. అలాగే పొజిషన్ యొక్క శక్తి కూడా ఉంది. సర్వశక్తులు మీలో ఉన్నాయి. వాటిని కేవలం ఇమర్జ్ రూపంలో అనుభవం చేయండి. అప్పుడు సమయానికి విధి ద్వారా సిద్ధి ప్రాప్తి చేసుకుని సిద్ధి స్వరూపులుగా అవుతారు. స్లోగన్: మనసును ప్రభు అప్పగించిన సంపదగా భావిస్తూ దానిని సదా శ్రేష్ఠ కార్యంలో వినియోగించండి. ఓం శాంతి.